బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా నక్కలగూడెంలో భారీ వర్షానికి కోళ్ల ఫారంలోకి వరద నీరు రావడంతో 6,000 కోళ్లు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో సుమారు 12 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధిత రైతు యాసయాదిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఖమ్మం జిల్లా చిన్న కోరుకొండకు చెందిన రెడ్డిచెర్ల నరసింహరాజుగా గుర్తించారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కృష్ణపాలెం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాసవి కాలేజ్ బస్సును బొలెరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం లేదని భావన కలుగుతుందని, అందుకు గవర్నర్కు సంతకాల సేకరణ ద్వారా లేఖలు రాస్తున్నామని తెలిపారు. హోమియోపతి వైద్యంలో అద్భుతమైన ఫలితాలతో ఎన్నో రకాల వ్యాధులకు పరిష్కారం చూపిస్తున్నామని రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ లింగరాజు తెలిపారు. ఈ నెల 17, 18న జరిగే హోమియోపతి ఎక్స్పోకు సంబంధించి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారని వైసీపీ నేత చింతాడ రవికుమార్ ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ర్యాలీ నిర్వహించి ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేశారు. పల్నాడు జిల్లాలో కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసుల పేరుతో దందాకి తెరలేపిన దుండగులు వ్యాపారాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆలస్యంగా గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లా నాయకపగూడలో ఫారెస్ట్ అధికారుల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఆదివాసాలు సేకరించిన వెదురు తడకలను తీసుకెళ్లేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన ఆదివాసీలు ప్రతిఘటించడంతో అధికారులు వెనుతిరిగి వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యాన్ని వెంటనే అరికట్టారని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. బ్రాండ్ షాపుల వద్ద పర్మిట్ రూమ్లు, గ్రామాల్లో బెల్ట్ షాపులను వెంటనే నిర్మూలించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే వారికి డీసీసీ అధ్యక్ష పదవి వర్తిస్తుందని ఏఐసీసీ అబ్జర్వర్ జాన్సన్ అబ్రహాం తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం భూపాలపల్లికి వచ్చిన అబ్రహాం 20 మంది ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.